కేవలం 5 రోజుల్లోనే ఎంత నల్లగా ఉన్నటువంటి స్కిన్ అయినా సరే తెల్లగా అయ్యేటువంటి ఒక మంచి డ్రింక్ చూయించబోతున్నానండి. ఫుల్ బాడీ వైటనింగ్ డ్రింక్ అనమాట. ఎలాంటి కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్‌ని ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో, ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ డ్రింక్ వల్ల చర్మంపై ఉన్నటువంటి ముడతలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం అనేది చాలా నిగారింపుతో మెరుస్తుంది. సో, చాలా అంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఈ ఒక్క డ్రింక్‌ని తాగడం వల్ల రోజు మొత్తం చాలా అంటే చాలా ఎనర్జెటిక్‌గా ఉంటారు. సో, ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అన్నీ కూడా సాధారణంగా మన ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే కేవలం 5 రోజుల్లోనే స్కిన్ అనేది చాలా తెల్లగా మెరిసిపోతుంది. తయారు చేసుకోవడం ఎలాగ ఏంటి అనేది పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. ఇక ఈ డ్రింక్ అనేది రోజు పడగడుపున ఒకసారి తాగినట్లయితే రోజు మొత్తం ఎనర్జెటిక్‌గా ఉంటుంది. చర్మం పైనటువంటి మృత కణాలన్నీ తొలగిపోయి చర్మం పైన ముడతలు అనేవి వస్తాయి కదండీ ఏజ్ పెరిగే కొద్దీ. ఆ ముడతలు అనేవి కూడా క్రమక్రమంగా తగ్గడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల చర్మంపై ఉన్నటువంటి పింపుల్స్ కూడా పోతాయి. పిగ్మెంటేషన్ అన్నింటికి ఒకే ఒక రెమెడీ. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. సో, చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో అండి ఇది. చాలామంది ఫుల్ బాడీ వైటనింగ్ రెమెడీ చూపించండి అని అడిగారు. సో, చాలా అంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అమ్మ బాబోయ్! మేము తాగలేము అన్నంత టేస్ట్ లేకుండా ఉండదు. చాలా బాగుంటుంది. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. స్టీల్ గిన్నెనే తీసుకోవాలండి. సో, ఇలాంటి డ్రింక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టీల్ గిన్నె తీసుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా స్టీల్ బౌల్ తీసుకోవాలండి. ఇక ఇందులోని ముందుగా మనం తీసుకుంటున్నది వచ్చేసి సోంపు. సోంపు చర్మానికి మెరుపునిస్తుంది. నల్ల మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది మరియు చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఒక్క స్పూన్ సోంపు అయితే సరిపోతుందండి. నేను ఒక రోజుకు సరిపడా చూపిస్తున్నా. ఇందులో ఉన్నటువంటి మరొక బెనిఫిట్ ఏంటి అంటే బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్‌ని కూడా తొలగిస్తుందండి ఈ డ్రింక్‌ని యూజ్ చేయడం వల్ల. సో, ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర. జీలకర్ర కూడా సాధారణంగా అందరికీ అందుబాటుగా ఉన్నటువంటి వస్తువే. జీలకర్ర కూడా చర్మానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా మొటిమలను తగ్గించడానికి, చర్మంని తేజోవంతం చేయడానికి మరియు చర్మ వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది. సో, జీలకర్ర కూడా ఒక స్పూన్ తీసుకోండి. సో, నేను తీసుకుంటున్నది వచ్చేసి చిన్న స్పూన్ అండి. ఇక యాలకులు తీసుకోవాలండి. 3 యాలకులు అయితే సరిపోతాయి. సో, యాలకులు చర్మానికి కాంతినిస్తాయి. వృద్ధాప్య ఛాయలు అంటే వ్రింకిల్స్, చర్మం పైన వ్రింకిల్స్ ఉంటాయి కదండి, ముడతలను తగ్గిస్తాయి మరియు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మ సంరక్షణకు సహాయపడతాయి. ఒక 3 యాలకులను తీసుకోండి, సరిపోతుంది. ఇప్పటికే చాలామంది మన రెమెడీస్ని ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. 100% నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఈ విధంగా ఒక 3 యాలకులు తీసుకోండి. వితిన్ డేస్లోనే ఫుల్ బాడీ అనేది వైట్గా చేంజ్ అవ్వడం, డే బై డే అంటే రోజు రోజుకి చర్మం అనేది తెల్లబడ్డాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? సో, ఈ విధంగా ఒక 3 యాలకులు తీసుకోండి. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క. దాల్చిన చెక్క కూడా సాధారణంగా అందరం ఉపయోగించేటువంటి వస్తువే. దాల్చిన చెక్క ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. డెడ్ సెల్స్ ఉంటాయి కదండి, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సో, ఒక రోజు తయారు చేసుకుంటున్న డ్రింక్‌కి ఈ మాత్రం దాల్చిన చెక్క అయితే సరిపోతుందండి. సో, చూస్తున్నారు కదండి, ఈ మాత్రం ముక్క అయితే సరిపోతుంది. దీన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా. సో, 1.5 ఇంచు ఉంటుందండి. ఇక ఇందులోనే డ్రింకింగ్ పర్పస్‌గా యూజ్ చేస్తాం కదండి ఫిల్టర్ వాటర్. ట్యాప్ వాటర్ కాదండి, ఫిల్టర్ వాటర్. మనం తాగడానికి యూజ్ చేసేటువంటి వాటర్‌ని ఒక గ్లాస్ వరకు తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీ వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఈ చెడు కొలెస్ట్రాల్ అంతా కూడాను తగ్గిపోయి స్కిన్ కూడా చాలా ఫిట్‌గా ఉంటుందండి. సో, ఈ విధంగా ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇక స్పూన్ తోటి చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి.
సో గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడుతున్న వారికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒక్క బెనిఫిట్ కాదండి, నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రింక్ తోటి. నేను 1 వీక్ పర్సనల్గా యూస్ చేశాకనే మీతో ఈ రెమెడీని షేర్ చేస్తున్నా, ఓకేనా. నెంబర్ ఆఫ్ కమెంట్స్ వచ్చాయండి ఫుల్ బాడీ వైటనింగ్ గురించి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. స్పూన్ తోటి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. సో ఎక్కువ సమయం ఏం పట్టదండి. మనము మార్నింగ్ టైంలో ఇది తాగాల్సి ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ తాగితేనే మన బాడీకి చక్కగా పడుతుంది, ఓకేనా. సో టిఫిన్కి హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఉండాలండి. ఈ డ్రింక్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వాలన్నమాట టిఫిన్కి, ఓకేనా. టీ కాఫీ లాంటివి తాగవచ్చు ఒక 10-15 మినిట్స్ తర్వాత, ఈ డ్రింక్కి 10-15 మినిట్స్ గ్యాప్ తర్వాత. కానీ టిఫిన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వండి, ఓకేనా. ఇక 2-3 మినిట్స్లోనే చక్కగా మరిగిపోయి మనం యాడ్ చేసుకున్నటువంటి సోంపు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్కలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడాను చక్కగా వాటర్కి పడతాయి. ఇది తాగడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. 2000 3000 ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి క్రీమ్స్ని యూస్ చేయడం వల్ల పింపుల్స్ తగ్గుతాయి, బాడీ వైట్గా అవుతుంది, స్కిన్ వైట్గా అవుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అదంతా తప్పండి. మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్లోనే మనకు స్కిన్ అనేది వైట్గా అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, ఓకేనా. సో కెమికల్స్ లేవు కాబట్టి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్ వల్ల ఖచ్చితంగా 100% సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కెమికల్స్ ఉన్నవి యూస్ చేసి స్కిన్ని పాడు చేసుకోవద్దండి. పర్సనల్గా నేను నా మ్యారేజ్ టైంలో ఒక ఫేస్ ప్యాక్ అయితే వేయించుకున్నా, అది ఫ్రూట్ది. సో ఫ్రూట్ది కదా, ఎలాంటి ప్రాబ్లం ఉండదులే అని అనుకొని కొద్ది రోజులకే ఫేస్ పైన అంతా బ్లాక్నెస్ అనేది వచ్చేసిందండి. సో నాకు తెలిసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, మనకు అప్పటికప్పుడు గ్లో అయితే ఖచ్చితంగా వస్తుంది, నేను కాదని చెప్పను. కానీ ఒక 2-3 డేస్కి గ్లో అనేది తగ్గి నా స్కిన్కి పింపుల్స్ అనేవి రావు కాబట్టి స్కిన్ అనేది బ్లాక్గా అయింది. పింపుల్స్ వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా పింపుల్స్ అనేవి వచ్చి అక్కడ మచ్చలు అనేవి ఏర్పడి బయటికి వెళ్ళాలన్నా ఫేస్ పైన ఉన్నటువంటి పింపుల్స్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అవి దురద పెట్టినప్పుడు దాన్ని గిల్లడం వల్ల కూడా అక్కడ మచ్చ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఆ మచ్చలు పోవడానికి మళ్ళీ కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ అలాంటి కెమికల్స్ ఉన్నవి కాస్త పక్కన పెట్టేసి న్యాచురల్గా హోమ్ రెమెడీస్ తోటి, నేను చూపిస్తున్నాను కాదండి, న్యాచురల్గా హోమ్ రెమెడీస్ని యూస్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈ విధంగా బాగా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. సో వాటర్ కలర్ చూడండి, మనకు పర్ఫెక్ట్గా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ విధంగా వాటర్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి. మనం యాడ్ చేసుకున్నటువంటి వాటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి చక్కగా వాటర్కి దిగాయి అనమాట, ఓకేనా. సో ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి చక్కగా వడగట్టేసుకోండి. సో చాలా సింపుల్ కదండి, డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులోని మనము తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో లేదు అని అంటే నార్మల్గా తాగొచ్చు. మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు తాగనవసరం లేదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. అలాగని చల్లారిపోయింది తాగొద్దండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి, ఓకేనా. శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అంతా పోతుంది, స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోయింగ్ అవుతుంది. డే బై డేకి మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు తేనె యాడ్ చేసుకోవాలనుకుంటే నేను ఇందాక స్పూన్ చూపించాను కదండి, ఆ స్పూన్తో ఒక స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది, ఓకేనా. ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లోకి వచ్చి మళ్ళీ తెలియజేయండి మీకు ఇది డ్రింక్ అనేది యూస్ఫుల్ అయ్యిందా లేదా అని. ఇప్పటికే మన ఛానల్లో ఉన్నటువంటి హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు మళ్ళీ తిరిగి కమెంట్ సెక్షన్లోకి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటారని. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.